జగిత్యాల జిల్లాలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. బస్ డిపో ఎదురుగా ధర్నా నిర్వహించారు. డిపో నుంచి బస్సులు రాకుండా అడ్డుకున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునరాలోచించాలని డిమాండ్ చేశారు. మొదట తెలంగాణలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణను చేస్తారని చెప్పిన సీఎం రేవంత్ మాటలు ఉపసంహరించుకోవాలన్నారు. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా 341 ఆర్టికల్ ఏదైతే ఉందో 341 ఆర్టికల్ ప్రకారము మరి ఖచ్చితంగా రిజర్వేషన్ను చేయాలి. అదేవిధంగా ఇవాళ మేము అడుగుతా ఉన్నాము, మాలల పైన కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను మేము ఖండిస్తూ ఉన్నాము. ఇలా క్రిమిలేయర్ అంటున్నారు. క్రిమిలేయర్ కేవలము ఎస్సీ ఎస్టీలకేనా? మరి బీసీ సోదరులకు, ఓసీ సోదరులకు, ఈబీసీ సోదరులకు అవసరం లేదా? మరి అబానీ అందానికి అవసరం లేదా? అదాని అంబానికి అవసరం లేదా? కేవలం ఒక ఎస్సీలకే ఈ క్రిమిలేయర్ అవసరమా? కాబట్టి సోదరులారా, ఈ క్రిమిలేయర్ మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఎస్సీలకు చాలా అన్యాయం జరుగుతుంది, అదేవిధంగా మాలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇవాళ వర్గీకరణ పేరు మీద